హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గణేష్ ఇన్ఫర్మేటివ్. దిస్ ఇస్ గణేష్. జీడిఎస్ బీపీఎం ఇంకా జీడిఎస్ రిజల్ట్ అనేది ఎందుకు రాలే, సో రిజల్ట్ వస్తే ఎప్పుడు వస్తుందో అందు గురించి వెయిట్ చేస్తున్నారా? సో నేను ఈ వీడియోలో వచ్చేసి క్లారిటీగా చెప్తాను. సో జీడిఎస్ రిజల్ట్ వచ్చేసి ఎప్పుడు వస్తుంది, సో ఇంత డిలే అవ్వడానికి ఎందుకు డిలే అవుతుంది, సో అసలు రిజల్ట్ ఎప్పుడో వస్తుంది, ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్లో మనకు రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, సో ప్రజెంట్ ఇంత లేట్ ఎందుకు అవుతుంది అని గురించి చెప్తాను. సో ఇంకా వచ్చేసి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే, మేము February 28కి వచ్చేసి రిజల్ట్ రిలీజ్ చేస్తామని ఇచ్చారు. సో February 28కి కూడా ఎలాంటి రిజల్ట్ రాలేదు. మళ్ళీ డిలే ఎందుకు అయిందో దాని గురించి ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వలేదు. సో ఆల్రెడీ మనకు మార్చ్ కూడా వచ్చేసింది. ఈరోజు వచ్చేసి March 3rd. సో ప్రజెంట్ ఇప్పుడు వరకు ఎలాంటి రిజల్ట్ గురించి అప్డేట్ లేదు. సో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఓకేనా? ప్రీవియస్ ఇయర్లో ఎప్పుడు వచ్చింది, సో ఇంత డిలే ఎందుకు అవుతుంది దాని గురించి నేను వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, సో నేను ప్రజెంట్ వీడియోలోకి వచ్చేసి సో లాస్ట్ ఇయర్, ఓకేనా, లాస్ట్ 2023 నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎన్ని డేస్ అప్లికేషన్ ఇచ్చారు, దాని తర్వాత ఎన్ని డేస్కి రిజల్ట్ వచ్చింది, 2023, 2024, 2025 3 ఇయర్స్ చెప్తాను. సో అప్పుడు ఎన్ని డేస్ టైం పడింది, సో ఎప్పుడు రిజల్ట్ వచ్చింది దాని గురించి క్లియర్గా చెప్తాను. అవి కంపేర్ చేసి సో ఇప్పుడు ఎందుకు ఇంత డిలే అవుతుంది గురించి చెప్తాను, ఓకేనా? సో ప్రజెంట్ ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ యొక్క నోటిఫికేషన్ రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ అయింది వెళ్తే చూస్తే మాత్రం, సో ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు వచ్చేసి జీడిఎస్ నోటిఫికేషన్ 2023 ఆగస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి, సో 2023లో వచ్చేసి ఒక 3 నోటిఫికేషన్, మ్యాక్సిమం 3 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది వచ్చేసి లాస్ట్ అంటే 2023లో లాస్ట్కి వచ్చిన నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి. సో అప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి పోస్ట్ వచ్చేసి 30,000+ పోస్ట్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? 30,000+ పోస్ట్ ఉండడం జరిగింది. అప్పుడు దానికి వచ్చేసి అప్లికేషన్ డేట్ చూసుకోవచ్చు మీరు, 3rd ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ 2023 వరకు అప్లికేషన్ అనేది జరగడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? సో మాక్సిమం 20 డేస్ అనేది అప్లికేషన్ జరిగాయి. సో దాని తర్వాత చూసుకుంటే మాత్రం ఎడిట్ డేట్స్ ఇచ్చారు, ఓకేనా? ఎడిట్ ఆప్షన్కి డేట్ చూసుకుంటే మాత్రం 24 ఆగస్ట్ నుంచి 26 ఆగస్ట్ 2023కి, అంటే 2 డేస్ మాత్రం ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి వాళ్ళు ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? సో దాని తర్వాత మాత్రం సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే, ఇక్కడ చూసుకోవచ్చు మీ డేట్ వచ్చేసి 6th సెప్టెంబర్ 2023, ఓకేనా? 6th సెప్టెంబర్కి వచ్చేసి వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి. సో మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి 26th ఆగస్ట్, ఓకేనా? సో మొత్తానికి వచ్చేసి 13 డేస్ తర్వాత, ఓకేనా? సో మ్యాక్సిమం 13 డేస్ తర్వాత వచ్చేసి రిజల్ట్ రావడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? ఇది వచ్చేసి 2023 యొక్క నోటిఫికేషన్కి చూసుకుంటే మాత్రం ఆఫ్టర్ 13 డేస్ రిజల్ట్ వచ్చేసి అవుట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ మెరిట్ లిస్ట్. సో ఫస్ట్ మనం అప్పుడే చూసుకోవచ్చు 3 నోటిఫికేషన్ వచ్చినా కూడా వాళ్ళు 13 డేస్ అనేది టైం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్, 13 డేస్, ఓకేనా? సో ఇది వచ్చేసి 2023 యొక్క నోటిఫికేషన్ గురించి మీరు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో 26కి లాస్ట్ డేట్ అయితే మాత్రం సో 6th సెప్టెంబర్కి వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 13 డేస్ తర్వాత మనకు మెరిట్ లిస్ట్ వచ్చింది 2023 నోటిఫికేషన్కి, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి 2024 నోటిఫికేషన్ చూసుకుంటే మాత్రం, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో జీడిఎస్ నోటిఫికేషన్ జూలై 2024, మనకు 2024లో జూలైలో నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? 2024లో ఒకటి నోటిఫికేషన్ రావడం జరిగింది, అది కూడా జూలైలో రావడం జరిగింది. సో దానికి పోస్ట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? 44,000+ పోస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 2024లో 44,000+ పోస్ట్ రావడం జరిగింది. దానికి వచ్చేసి అప్లికేషన్ డేట్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ 25th జూలై 2024 నుంచి 5th ఆగస్ట్ 2024 వరకు దీని యొక్క అప్లికేషన్ డేట్ అనేది రన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? మ్యాక్సిమం చూసుకుంటే 20 డేస్ అనేది వాళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఎడిట్ డేట్స్ చూసుకుంటే, ఎడిట్ ఆప్షన్కి డేట్ చూసుకుంటే నెక్స్ట్ డే అంటే 6th ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ 2024, అంటే జస్ట్ 2 డేస్ మాత్రం ఎడిట్ చేసుకోవడానికి, 3 డేస్ 2 డేస్ అనేది ఎడిట్ చేసుకోవడానికి వాళ్ళు టైం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఇది 2024లో. సో అప్పుడు వచ్చేసి ఫస్ట్ మెరిట్ లిస్ట్ మాత్రం 19th ఆగస్ట్ 2024, ఓకేనా? 19th ఆగస్ట్కి మాత్రం మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి వచ్చేసి ఎన్ని డేస్ పడిందంటే మ్యాక్సిమం 11 డేస్ తర్వాత వచ్చేసి రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పుడు కొంచెం 11 డేస్ ఎందుకు అయిందంటే, సో అప్పుడు అంత నోటిఫికేషన్ ఏం లేకుండా కొంచెం డిలే అయ్యకుండా వచ్చింది కాబట్టి 11 డేస్కే వచ్చేసి మనకు మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ 2023కి వచ్చేసి 13 డేస్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత జూలై 2024కి వచ్చేసి 11 డేస్ తర్వాత వచ్చేసి మనకు రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ మెరిట్ లిస్ట్. సో ఇప్పుడు 2025 లాస్ట్ ఇయర్ వచ్చిన మనం మెరిట్ నోటిఫికేషన్ చూసుకుంటే మాత్రం, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, జీడిఎస్ నోటిఫికేషన్ 2025 జనవరిలో మనకు వచ్చేసి నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? 2025లో జనవరిలో నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి వచ్చేసి పోస్టులు చూసుకోవచ్చు మీరు వచ్చేసి 21,000+ పోస్టులు అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్,
ఓకేనా. 21,000 ప్లస్ పోస్టులు ఉన్నాయి. సో దానికి వచ్చేసి అప్లికేషన్ డేట్ చూసుకుంటే మాత్రం 10 ఫిబ్రవరి నుంచి 3 మార్చ్ 2025 వరకు దానికి ఒక అప్లికేషన్ అనేది రన్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో మ్యాక్సిమం ఈ యొక్క 18 డేస్ అంటే 20 డేస్ అనేది వాళ్ళు అప్లికేషన్కి టైం ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మళ్ళీ దానికి వచ్చేసి ఎడిట్ ఆప్షన్ డేట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎడిట్ ఆప్షన్కి డేట్ వచ్చేసి సో 3 మార్చ్ నుంచి 6th మార్చ్ నుంచి 8th మార్చ్కి వచ్చేసి 2025 వరకు వాళ్ళు వచ్చేసి ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి టైం ఇవ్వడం జరిగింది. అంటే 2 డేస్ వచ్చేసి దానికి కరెక్షన్ చేసుకోవడానికి వాళ్ళు టైం ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ యొక్క 2025లో వచ్చేసి ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వచ్చిందో చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఓకేనా. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఆఫ్టర్ 13 డేస్ తర్వాత. ఓకేనా. సో కరెక్షన్ డేట్ అయిపోయిన తర్వాత 13 డేస్కి వచ్చేసి తర్వాత రిజల్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఆఫ్టర్ 13 డేస్. ఓకేనా. సో ఆఫ్టర్ 13 డేస్ తర్వాత వచ్చేసి దీని యొక్క మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ 3 ఇయర్స్. ఓకేనా. లాస్ట్ 3 ఇయర్స్ యొక్క నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ డేట్ ఎప్పుడు వరకు అయ్యింది, దాని తర్వాత దానికి రిజల్ట్ ఎన్ని డేస్ తర్వాత వచ్చింది దాని గురించి మీకు క్లియర్గా చెప్పాను. ఓకేనా. సో మీకు 3 నోటిఫికేషన్ గురించి క్లియర్గా చెప్పేశాను ఫ్రెండ్స్. ఓకేనా. దాని మ్యాక్సిమం డేట్ చూసుకుంటే మాత్రం సో మనకు 2023 యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి 13 డేస్ రావడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత 2024కి వచ్చేసి 11 డేస్ ఫ్రెండ్స్. 2025 వచ్చేసి 13 డేస్. అంటే మనకు మ్యాక్సిమం ఏ నోటిఫికేషన్కి అయినా కూడా 10 డేస్ తర్వాత సో 10 డేస్ నుంచి 15 డేస్ లోపు వచ్చేసి వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మన ఆల్రెడీ నేను 3 ఇయర్స్ నోటిఫికేషన్ చూశాను. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. ఓకేనా. సో గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా మీకు ఇవే డేట్స్ అనేది అవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడే ఆ డేట్స్కి మాత్రమే రిజల్ట్ రావడం జరిగింది అప్పుడు వచ్చేసి. సో ఇప్పుడు 2026 జనవరిలో వచ్చిన నోటిఫికేషన్కి సో రిజల్ట్ ఇంకా ఎప్పుడు వస్తుంది, సో ఎడిట్ ఆప్షన్స్ అన్నీ అయిపోయాయి, ఇంకా రిజల్ట్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా. సో మనకు ఆల్రెడీ తెలిసిందే దీని యొక్క ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 19th వరకు వచ్చేసి ఎడిట్ ఆప్షన్ 19th ఫిబ్రవరి వరకు వచ్చేసి ఎడిట్ ఆప్షన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. 19th ఫిబ్రవరి వరకు ఎడిట్ ఆప్షన్ అంటే లాస్ట్ డేట్ అట్టుకోని అప్లికేషన్కి మీరు వచ్చేసి. సో అప్లికేషన్ తర్వాత మ్యాక్సిమం 13 డేస్ కూడా వేసుకున్నా కూడా సో 13 డేస్ వేసుకుంటే మాత్రం సెకండ్ మార్చ్కి వచ్చేసి 2 మార్చ్కి ఇలా రిజల్ట్ రావాల్సింది ఉంటుంది. 2 మార్చ్ తర్వాత కానీ 1st తర్వాత రావాల్సి ఉంటుంది. సో మనకు ఆల్రెడీ తెలిసిందే నిన్న 2 మార్చ్ వెళ్ళిపోయింది. సో నిన్న ఎలాంటి రిజల్ట్ లేదు. సో ఈరోజు వచ్చేసి 3rd మార్చ్. ఈరోజు కూడా ఎలాంటి అప్డేట్ లేదు ఫ్రెండ్స్. ఓకేనా. అప్డేట్ అంటే వాళ్ళు ఎలాంటి నోటీస్ ఇవ్వరు. సో డైరెక్ట్ వచ్చేసి వాళ్ళు రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. రిజల్ట్ అనేది మెరిట్ లిస్ట్ అనేది అవుట్ చేయడం జరుగుతుంది. ఎనీ టైం వచ్చేసి వాళ్ళు అవుట్ చేస్తారు. మ్యాక్సిమం వచ్చేసి ఈవినింగ్ ఇలా ఈవినింగ్ టైంకి వచ్చేసి వాళ్ళు రిజల్ట్ వచ్చేసి వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈరోజు వచ్చేసి సో మ్యాక్సిమం ఈ రోజు నుంచి సో 5th మార్చ్ వరకు ఎప్పుడైనా రిజల్ట్ వచ్చేసి మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మ్యాక్సిమం నాకు తెలిసినందరికీ అయితే ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి. ఓకేనా. 5th తారీఖు వరకు అంటే 5 మార్చ్ వరకు రిజల్ట్ అనేది ఎప్పుడైనా మనకు రిలీజ్ అవ్వచ్చు. ఓకేనా. సో రిజల్ట్ రిలీజ్ అవగానే సో మ్యాక్సిమం అందరికీ మెయిల్ సెలెక్షన్ అయిన వాళ్ళకి మెయిల్ వస్తుంది, రాకపోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో మీకు ఎలా తెలుస్తుంది రిజల్ట్ రాగానే తెలియాలనుకుంటే దాని గురించి కూడా ప్రాపర్గా వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ వీడియో వెళ్ళి చూసుకోండి, మీరు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా వచ్చేసి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో ఫస్టే చెప్పాను ఫ్రెండ్స్. ఆల్రెడీ వాళ్ళ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది ఒరిజినల్ సర్టిఫికేట్సే కావాలని. సో ఎలాంటి ఏ సర్టిఫికేట్స్ కావాలి దాని గురించి వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో కావాలంటే కూడా ఆ వీడియో చూసుకోండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో రిజల్ట్ రాగానే మీకు తెలియాలంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దాని తర్వాత నేను ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మీకు ఎమ్మటే తెలుస్తుంది. దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకా జీడీఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.